స్వాగతం పలుకుతూ ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. గుండెకాయ లాంటి వారు శ్రీ దాసరి నారాయణరావు గారు ఉన్నారు. అది అక్షరాల సత్యం. అలాంటి మా గుండెకాయని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అభిమానం తర్వాత అలాగే వచ్చారని మనస్ఫూర్తిగా వీళ్ళ శ్రమ చూస్తుంటే నిజంగా మిగతా శాఖలు కూడా ఈ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కళాదర్శకులు ఆ సీన్ కోసం దాదాపు 1000 మంది సంవత్సరం పాటు శిల్పులు ఆర్ట్ డైరెక్టర్స్ కష్టపడ్డారు. ఇవాళ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత భారతీయ సినిమాకు సంబంధించి నవనమైనంటే శాశ్వతంగా మిగిలిపోయే సెట్లు వేశారు. ఆ తర్వాత మన వాళ్ళు ఇంకా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదున్న మన దర్శకరత్న విశ్వనాథ నాయకుడు ఆయన వేసిన సెట్లలో తలమానికమైతే సెట్లేమీ లేకుండా తీసిన ఓ మనిషి తిరిగి చూడు నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. అంటే పరమ రియాలిటీని ఆ సినిమా షూట్ చేసి రషస్ చూస్తున్నప్పుడు అతనికి అనుమానం కలిగింది. ఏమిటంటే ఆ పక్కన చిన్న కోడిగుడ్డు దీపం ఉంది. దీపం వెలుగుతోంది కానీ దాని తాలూకా మసి లేదు. 3 రోజుల నుంచి ఇవాళ ఆ దీపం వెలిగించుకుని ఆయనకు చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని కాపాడుకుంటున్నప్పుడు ఆ కోడిగుడ్డు దీపం తాలూకు మసి కూడా గోడ మీద ఉండాలి కాబట్టి దాన్ని మళ్ళీ రీషూట్ చేశాడు సత్యజిత్ రే. అంటే ఎంత డీటెయిల్డ్గా వర్కౌట్ అవుతుందంటే అశోక సామ్రాట్ అనే సినిమాని నిర్మిస్తున్నప్పుడు దర్శకుడు మన అన్నగారు ఎన్టీ రామారావు అన్ని పురుషుడయ్యాడు. శృంగార పురుషుడికి మన భారతీయ ధర్మశాస్త్రంలో మన శాస్త్రాల ప్రకారం నెమలి సింబల్ కాబట్టి కోట నిండా నెమలి బొమ్మలు వేయించాను అని చెప్పారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్. ఇలాగా సినిమా జీవితంలో ఒక ప్రధానమైన అంశమైపోయిన ముఖ్యంగా కేవీ రెడ్డి గారి మాయాబజార్ని మనం మనవలేం. ఎందుకంటే ఆ సెట్ చూస్తుంటే నిజంగా అక్కడ మనం ఉన్న ఫీలింగ్, ఇంక్లూడింగ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రధానంగా వాళ్ళు చాలా అందంగా లోగో డిజైన్ చేశారు. ఎందుకంటే అది అందులో ఒక బ్రష్ ఉంది. అది అందువల్ల వాళ్ళ కళాదర్శకులు అయ్యారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇన్హెరెంట్గా అందులో ఓం కూడా కనిపిస్తోంది లీలగా, చూసారా? అలాగా ముఖ్యంగా అప్పటిదాకా 2 సార్లు కృష్ణ పాత్ర ధరించిన ఎన్టీ రామారావు గారిని ఎవరు గుర్తించకపోతే ఆర్ట్ డైరెక్టరు డిజైన్ చేశారు ఒక కిరీటం. అప్పటిదాకా అట్ట కిరీటంలో సగం ఉండేది, దాన్ని పూర్ణ కిరీటం, దాని మధ్య నెమలికలు పెట్టి ఒక పరిపూర్ణమైన కృష్ణ స్వరూపాన్ని తయారు చేశాడు ఆర్ట్ డైరెక్టర్. ఆ తర్వాత ఆ ఫోటోలు ఇళ్లలోనూ గుళ్లలోనూ కూడా పెట్టుకుంటున్నారు ఇవాళ ఎన్టీ రామారావు గారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్. ఫైనల్గా ఒక్క విషయం చెప్పి కార్యక్రమం టీవీఎస్ శర్మ గారని ఒక కళాదర్శకుడు నర్తనశాలకు చేశారు ఆయన. మనకి చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే నర్తనశాలకి ఉత్తమ నటుడు అవార్డు ఎస్వి రంగారావు గారి కీచ పాత్రకి జకార్తాలో వచ్చింది. అక్కడ బెస్ట్ యాక్టర్ ఇన్ విలనిష్ రోల్
అంటాను. రెండో అవార్డు ఆ కళాదర్శకుడైన టీవీఎస్ శర్మ గారికి వచ్చింది. వాళ్ళందరూ ఆ సన్మాన సభలో శర్మ గారు మాట్లాడుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నా జర్నీలో ఎంతమందో మహానుభావులు నాకు ఉపకారం చేసి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేద్దాం అనుకుంటున్నా కానీ దురదృష్టవశాత్తు నాకు చిన్నప్పుడు చెయ్యి పోయింది, ఒకే చెయ్యి ఉంది. భగవంతుడు కరుణామయుడు నాకు కుడి చెయ్యి ఉంచాడు బొమ్మలు వేసుకోవడానికి వీలుగా, అందువల్లే నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యానన్నట్ట. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్. అలాంటి ఆర్ట్ డైరెక్టర్లు అందరూ సమిష్టిగా దాదాపు 72 మంది ఒక చోట కూడి తమకు తోచిన డబ్బులు వేసుకుంటూ ఇవాళ ఈ 4 అంతస్తుల భవనం కట్టుకున్నారు. అందులో 2 అంతస్తుల్లో వాళ్ళు ఉంటూ 2 అంతస్తులు అద్దెకిచ్చుకుని ఎవరైనా మాకు లిఫ్ట్ ఇస్తారా అని లిఫ్ట్ ప్లేస్ మాత్రం ఖాళీగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో వీళ్ళకి అందరం లిఫ్ట్ మనందరికీ లిఫ్ట్ ఇచ్చిన వీళ్ళకి మనం కూడా లిఫ్ట్ ఇద్దామని కోరుకుంటూ చిత్ర పరిశ్రమలోని సాధక బాధకాల్ని ఏళ్ల తరబడిగా పరిష్కరిస్తూ మాకే బెంగ కలిగినా మాకే చిన్న గాయమైనా తన గుండె తడితోటి మమ్మల్ని హక్కుని చేర్చుకునే మా దాసరి నారాయణరావు గారి ఇవాళ ప్రధాన వక్త. మా సమస్యలు మా ఆనందాలు ఆవిష్కరిస్తారు. దాసరి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. గత 35-40 ఏళ్ల నుంచి నాతో కలిసి మెలిసి తిరిగిన ఈనాటి సినిమాటోగ్రఫీ మంత్రి మా తలసాని శ్రీనివాస్ యాదవ్కి, నాకు డైరెక్ట్ పరిచయం 40 ఏళ్ల నుంచి నాతోటే ఉన్న మాగంటి సుధాకర్కి సోదరుడైన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేకి, నా బిడ్డ నా కళ్యాణికి, ఈ తరంలో మా స్థానాలు భర్తీ చేయడంలో ముందుంటున్న దర్శకుడు వివి వినాయక్కి, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక గొప్ప సినిమాకి ఎంతైనా ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్న నిర్మాతకి ఎంత గొప్ప సెట్లైనా వేయగలడు. నిర్మాత చాలా తక్కువ డబ్బుతో సినిమా తీయాలనుకున్న వాడికి అతి తక్కువలో సెట్లు వేయగలడు. ఆ రెండూ చేయగలిగిన దిట్ట ఎవరైతే మా భాస్కర్ రాజు. ఇది ఆర్ట్ డైరెక్టర్ అంటే కేవలం సెట్స్ వేసేవారే అని అనుకుంటే చాలా పొరపాటు. ఈ రోజుల్లో తెలివి మీరి ఫ్యాషన్స్ మారి ఎవరికి వాళ్ళు ఒక్కొక్క కాస్ట్యూమర్ని, ఒక్కొక్క డ్రెస్ మ్యాన్ని, ఒక్కొక్క డిజైనర్ని పెట్టుకుంటున్నారు. కానీ సినిమా తీయాలి అంటే హీరో దగ్గర నుంచి హీరోయిన్, క్యారెక్టర్ యాక్టర్స్, కమెడియన్స్, చిన్న చిన్న పాత్రల వరకు క్యారెక్టర్స్ స్కెచెస్ వేసి వాళ్ళు చెవులకి ఏం పెట్టుకోవాలి, ముక్కుకి ఏం పెట్టుకోవాలి, మెడలో ఏం పెట్టుకోవాలి, చేతికి ఏం పెట్టుకోవాలి, ఏ డ్రెస్ వేయాలి, డ్రెస్ ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి డిజైన్ చేసి ఆ డిజైన్ కాపీలు ప్రొడ్యూసర్కి అందజేసే వాడు ఆర్ట్ డైరెక్టర్. ఇది సామాన్యమైన పని కాదు. రచయిత క్రియేట్ చేసిన క్యారెక్టర్కి రూపకల్పన చేయడం అంటే అది ఆల్మోస్ట్ రచయిత ఎంత క్రియేటివో ఆర్ట్ డైరెక్టర్ కూడా అంత క్రియేటివ్ అయితేనే చేయగలడు. జస్ట్ నేను బొమ్మలు వేస్తాను, నాకు బొమ్మలు వచ్చి సరిపోదు. సెట్స్ వేయడం గొప్ప కాదు, ఇది గొప్ప. అవన్నీ వేసి అబ్బా సినిమా ఏం బాగుందిరా, ఎంత అందంగా ఉంది, ఎంత రియలిస్టిక్గా ఉంది అని అనిపించగలిగితే ఆర్ట్ డైరెక్టర్ చాలా గొప్పవాడైతే. మనకి అలాంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్స్ మనకు ఉన్నారు. అది మన అదృష్టం. ఇవాళ కొత్త జనరేషన్లో వచ్చిన ఆర్ట్ డైరెక్టర్లు కూడా చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్లు ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు.
ఇవాళ ఎవరైనా సరే బాంబేలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రలో ఉన్న ఆర్ట్ డైరెక్టర్ ఎవరన్నా వచ్చి మాకు ఇక్కడ సెట్ చేసి పెట్టండి మాకు పెళ్లికని అడిగే ఈ స్థితికి మన వాడు ఎదిగారు. అలాంటి ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ రోజున సొంత భవనం ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. ఆల్మోస్ట్ చాలా అసోసియేషన్స్ భవనాలు శంకుస్థాపన చేసాం, కొన్ని నిర్మాణం అయ్యాయి, ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే తప్పకుండా చేయడానికి సహకరిస్తాం. ఇకపోతే భవనం బ్రహ్మాండంగా కట్టారు, లిఫ్ట్ ఇవ్వమన్నారు. చాలా మంది ఆర్ట్ డైరెక్టర్ లిఫ్ట్ ఇచ్చారు, చాలా మంది ఆర్ట్ డైరెక్టర్ నేను లిఫ్ట్ ఇచ్చా. అయ్యో పక్కన ప్రెసిడెంటే ఉన్నాడు. అంటే దాంతోపాటు ఈ లిఫ్ట్ కూడా నేనే ఇస్తాను. ఇప్పుడు థ్యాంక్ యూ గురుగారు. మొత్తానికి లిఫ్ట్ ఇచ్చారు. బోరు కొడితే నీరు పడుతుందని ఒక సామెత, అంచేత మంచి చోట బోరు కొట్టాను బాగా నీరు పడ్డది. వీళ్ళ మన నాగేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర వీళ్ళ సంస్థ గురించి 4 మాటలు చెప్తాను. అలంకరించినటువంటి పెద్దలకి, కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులుగా ఎల్లప్పుడూ మర్చిపోకూడని వ్యక్తి శ్రీ కీర్తిశేషులు శ్రీ రామలింగేశ్వరరావు గారు తమిళనాడు నుండి తెలుగునాట చలనచిత్ర సీమ అడిగిడి శాశ్వతత్వాన్ని ఆపాదించుకునే రోజుల్లో కళాదర్శకులు మరియు సహకళాదర్శకులు అభివృద్ధిని ధ్యేయంగా చేసుకుని 1993లో తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఆనాడు 10 మంది సభ్యులతో మొదలైన అసోసియేషన్ ఎటువంటి ఆధారం లేని పరిస్థితిలో ఒక చిన్న అద్దె గదిలో ప్రారంభమైనది. మన అసోసియేషన్ మద్రాసులో నివాసం ఉన్న మన సభ్యులను భరోసా కల్పించి ఆహ్వానం పలుకుతూ అన్ని ప్రాంతాల వారిని ప్రోత్సహిస్తూ అంచెలంచెలుగా సభ్యులను పెంపొందించుకుంటూ ముందుకు సాగింది. సభ్యులకు నిర్మాత ద్వారా లభించే ఉపాధి అవకాశాలతో పాటు అసోసియేషన్ ద్వారా ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసోసియేషన్ ద్వారా సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, డెత్ ఫండ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం జరిగింది. అంతేకాకుండా మనకు ఒక సొంత భవనం కావాలి, దాని ద్వారా సభ్యులకు మరిన్ని మెరుగైన సేవలు అందివ్వాలనే ఉద్దేశంతో 2004లో ఈ స్థలం కొని బీజం వేశారు. తరువాత క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుంటూ ఎవరిపై ఆధారపడకుండా నేటికి 10 సంవత్సరాల కాలం తర్వాత మన కార్యాలయం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది మన సభ్యులందరి కళ. ఈ నిర్మాణం మనందరి కృషి ఫలితం. ఇందులో ప్రతి సభ్యుని ప్రత్యక్ష పరోక్ష సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా సహకరించిన సభ్యులందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి శ్రీ దాసరి నారాయణరావు గారికి మరియు సినిమాటోగ్రఫీ మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు నిర్మాత శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, దర్శకులు శ్రీ వివి వినాయక్ గారికి, శ్రీ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను కూడా ఆర్ట్ డైరెక్టర్లో భాగం కాబట్టి నాకు చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఒక ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుంది. ఇందాక సినిమా ఆర్ట్ గొప్ప చెప్పుకున్నప్పుడు డెడ్ ఎండ్ అనే ఒక సినిమా తీశాడు. డెడ్ ఎండ్ అని ఇంగ్లీష్ సినిమా. దానికి మురికివాడల సెట్ వేయమంటే ఆర్ట్ డైరెక్టర్ వేశాడు. దానికి $1,00,000 అయ్యాయి. సినిమా కన్నా సెట్ వేయడానికి ఎక్కువైందన్నమాట. అంచేత గుడిసి ₹1,00,00,000 గుడిసి మాత్రం వేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఇండస్ట్రీకి మన తినసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మాకు ఒక లింక్ ఉంది. శ్రీహరి గారు ఇవాళ మా మధ్య లేడు. ఎప్పుడు శ్రీహరి అని తలుచుకున్నా పక్కన ఆయన ఉండడం. ఇవాళ శ్రీహరి లేని లోటు. ముఖ్యంగా శ్రీహరి దాసనారాయణరావు గారి బిడ్డ, అక్కడి నుంచి వచ్చినవాడు. ఆయన కూడా ఇక్కడ ఈ సభలో ఉంటే ఎంతో ఆనందించేవాడు. అలాంటి మా స్నేహితుడు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఆశీస్సు అందించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు బరిమి గారికి,
పూజ్యులు గౌరవనీయులు అందరికీ గురువు గారు శ్రీ దాసరి నారాయణరావు గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు నిర్మాత పెద్దలు శ్రీ కళ్యాణ్ గారికి, ప్రముఖ దర్శకులు ఇప్పటి జనరేషన్లో వివి వినాయక్ గారు, తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరాజు గారు, కార్యదర్శి అశోక్ కుమార్ గారు, కోశాధికారి ఉపేందర్ రెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, ఆర్గనైజర్స్ నాగేంద్ర ప్రసాద్ గారు, జేకే మూర్తి గారు, రమణ గారు, బ్రహ్మ గారు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కలిసి, మరి ఇప్పుడే రాజుగారు చెప్పినట్టు 93లో ఒక చిన్న అసోసియేషన్ స్థాపించి దినదినాభివృద్ధి చెంది మరి ఈరోజు హైదరాబాద్ సిటీలో ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇంత పెద్ద నిర్మాణం చేయడం అనేది చిన్న విషయమేం కాదు. ఎంతో సాహసోపేతంగా మీరు చేసినటువంటి మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిజంగా అందరూ అంటే రాబో తరం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి కళా దర్శకులకందరికీ మరి గురువు గారు చేసినటువంటి కృషి, ఆ రోజు ఇండియన్ సినిమాలో మన తెలుగు చలనచిత్ర రంగానికి రెండు కళ్ళైనటువంటి దివంగత నేత ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి వారి కృషితో పాటు రామానాయుడు గారు, అంటే చాలామంది హైదరాబాద్ ఇండస్ట్రీ రావడానికి కృషి చేసిన దాంట్లో మరి ప్రధానమైనటువంటి వ్యక్తి గురువు గారు. మరి ఈరోజు చాలామందిని సినిమా రంగంలో మనం చూస్తాం. అంటే డైరెక్టర్స్గా, నిర్మాతలుగా, టెక్నీషియన్స్గా అనేకమైనటువంటి, కానీ దాసరి గారిలో ఉన్నటువంటిది ప్రత్యేకత మీకు అందరికీ తెలిసిందే. తన ప్రొఫెషన్ని ఒక వైపున చేసుకుంటూ ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి వాళ్ళై అనేక సమస్యలకు పరిష్కారం మరి వారు చేసినటువంటిది మీకు అందరికీ తెలిసిందే. ప్రతి అసోసియేషన్లో ఏ సమస్య ఉన్నా గురువు గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది అనేది ఇక్కడ ఇండస్ట్రీలో మాట్లాడుకునేటువంటి మాట. అయితే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలని, ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఇండియన్ సినిమాలో, తెలుగు సినిమాలో హైదరాబాద్లో ప్రతి నెల 200 సినిమాలు షూటింగ్ అవుతున్నటువంటి విషయాలు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించి కొన్ని లక్షలాది మంది ఆధారపడినటువంటి సినిమా రంగం. ఇంతకుముందు భరణి గారు చెప్పినట్టు ఈ సినిమా రంగానికి సంబంధించి తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎలక్షన్ జరగకముందు, ఎలక్షన్ అయిన తర్వాత నానా రకాలుగా రూమర్స్ వచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు పెద్దలకు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సినిమా రంగం మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండోది, ఇక్కడ రకరకాలుగా రూమర్స్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కొన్ని ఇబ్బందులు వస్తాయని, లేకపోతే కొన్ని అసోసియేషన్స్ ద్వారా సమస్యలు వస్తాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాలైన తర్వాత ప్రత్యేకించి ఈ ఇండస్ట్రీ మీద కొంతమంది ఫోకస్ ఎక్కువైపోయింది. నానా రకాల అసోసియేషన్స్ పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేనున్నంత వరకు ఇండస్ట్రీని కంటికి రెప్పలాగా కాపాడుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇండస్ట్రీకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇండస్ట్రీ అనేది ఎంతో కష్టపడి వేసినటువంటి పునాదిల మీద ఈరోజు ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని తొందరపడి ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోము అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇండస్ట్రీలో అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా మేము వెంటనే స్పందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మధ్యలో వేణు అనేటువంటి కుర్రాడు ఆ రోజు ఏదో టీవీలో వచ్చేటువంటి ఒక ప్రోగ్రాంలో ఏదో ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం ఉందని చెప్పేసి అతని మీద దాడి జరిగినప్పుడు మరి వెంటనే నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇండస్ట్రీని కంటికి రెప్పలాగా కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ కులము, మతము, ప్రాంతాలతోని సంబంధం లేదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు. నేను ఏ సినిమా తీయలేదు, కానీ అందరితోని నాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి, ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టు చాలా సంబంధాలు ఉన్నాయి. బట్ అనుకోకుండా నా మిత్రుడు శ్రీహరి గారు మరణించడం, అది నా జీవితంలో చాలా కలిసివేసినటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండోది, నిన్ననే మురళీమోహన్ గారు, కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసిన 23, 24, 25 తారీఖు నాడు ఏదో హోమము, పూజ కార్యక్రమం చేస్తున్నాను. నేను అంతకుముందే ఆ మధ్యకాలంలో ఎవరో మరణించినప్పుడు నేను చెప్పిన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి మా అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు ఒక పూజ చేపిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆ రోజే చెప్పిన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది అతి ప్రధానమైనటువంటి వ్యక్తులు మరణించినటువంటి సందర్భం. ఎందుకంటే చాలాసార్లు మనం మామూలుగా మాట్లాడుకుంటాం, ఏదన్నా సంఘటన రిపీటెడ్గా జరుగుతుంటే ఏదో దిష్టి కొట్టింది అని చెప్పి. డెఫినెట్గా ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఈరోజు ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మాకు డీమెర్జర్ ఏదైతే 2 రాష్ట్రాలు అయిన తర్వాత సినిమాటోగ్రఫీ మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ డీమెర్జర్ ఇంకా జరగలేదు. అది వీలైనంత తొందరలో అది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అది కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ ఉగాది నుంచి అవార్డ్స్ ఇద్దామని మేము అనుకున్నాం. కానీ అనుకోని కారణాల వలన కొద్దిగా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా నేను పెద్దలు గురువు గారు దాసరి నారాయణరావు గారిని, మరి కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు, మీరు దయచేసి ఇది ఇప్పటికీ 3 సార్లు పోస్ట్పోన్ అయింది కాబట్టి ఈ నెల 20వ తారీఖు నాడు మరి ఇక్కడ నుంచే డేట్ అనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మనకున్నటువంటి సమస్యలు, మనం ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకున్నటువంటి అంశాలు, లేదు ప్రభుత్వ సహకారానికి సంబంధించినటువంటి అంశాలు, మరి అదేవిధంగా 20 తేదీ కంప్లీట్ అయినాక అదే రోజు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మన సమస్యల మీద మాట్లాడదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఒకటి మాత్రం చెప్పేది ఒకటే, ఇండస్ట్రీ హైదరాబాద్లో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి మంచి ప్రదేశాలు ఉన్నాయి.
తప్పకుండా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. రెండోది, మనకు ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఉగాది పురస్కారాలలో ఒక నేమ్ కూడా మేము అతి త్వరలోనే ఫైనలైజ్ చేస్తున్నాం. దానికి కూడా ఇండస్ట్రీ పెద్దలతో ఒక కమిటీ వేసుకొని మరి కంటిన్యూగా ఆ అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే స్వీకారం చుడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇకపోతే ఇక్కడ కళా దర్శకులు, ఈ కళా దర్శకులు లేకపోతే సినిమానే ఉండదు. మీ యొక్క కృషి, మీ పట్టుదల, మీరు వేసేటువంటి సెట్టింగ్స్ నాకు బాగా అనుభవం ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఏది కార్యక్రమం చేసినా కానీ బ్రహ్మాండంగా మీ సహకారంతోనే చేస్తుంటాం. కాబట్టి మీరు దినదినాభివృద్ధి చెంది మీ సొంత కష్టం మీద ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండా మీరే ఒక టీమ్గా ఏర్పడి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిండ్రంటే నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా గురువుగారు ఇప్పుడే చెప్పినారు, భరణి గారు చెప్పగానే అక్కడ ఒక ప్లేస్ వదిలేరు, లిఫ్ట్ అంటేనే గురువు గారు వెంటనే స్పందించారు. డెఫినెట్గా నా నుంచి కూడా మీకు ఏ సహాయం కావాలన్నా కానీ అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమా అనేది ఒక వినోదం. మరి మనకి ఈరోజు టీవీ లేకపోతే, ప్రోగ్రాములు లేకపోతే అసలు మనిషి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంత అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి తప్పకుండా మరి భవిష్యత్తులో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు కూడా ఈ యొక్క అసోసియేషన్లో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామని నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినారు. డెఫినెట్గా నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కులమతాతీత ప్రాంతాతీతమైన విషయం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక అమితాబ్ బచ్చన్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. హిందువులు గుడి కడతారు, ముస్లింలు మసీదు కడతారు, క్రిస్టియన్స్ చర్చి కడతారు, సిక్కులు గురుద్వారా కడతారు, కానీ అందరూ కలిసి వెళ్లే ఏకైక ప్రదేశం సినిమా హాల్. పక్కన ఎవరున్నారో, ఏ కులం వాడినాడో, ఏ మతం వాడినాడో, ఏ ప్రాంతం వాడినాడో తెలియని అందరినీ సమిష్టిగా కలిపే అద్భుతమైన శక్తి సినిమా. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా తన జీవితాన్ని పరమ సామాన్యంగా ఆరంభించి ఎంతో కృషితోటి, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను, అతను దర్శకుడికి అతను ఉంటే ఒక ధైర్యం. అలాగా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి, అసోసియేట్ డైరెక్టర్ నుంచి ఇవాళ ప్రముఖ దర్శకుడిగా ఎదిగి పేరులో ఉన్న వినయాన్ని మాత్రం పోగొట్టుకొని, మా వినయ్ అసలు పేరు వివి వినాయక్ని ఆహ్వానిస్తుంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. మన భరణి గారు చెప్పిన విషయాలు ఇక్కడ వింటుంటే, అంటే ఆయన నేను ఫ్రీక్వెంట్గా కలుస్తాం ఎక్కువ, వింటుంటే ఆయన అంటే ఎంత ఆనందంగా ఉందంటే ఈ ఫంక్షన్ రాకపోతే చాలా మిస్ అయ్యేవాడు, చాలా విషయాలు నేర్చుకోవడం మిస్ అయ్యేవాడు అనిపించింది. మన ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ ఇంత కష్టపడి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా డొనేషన్ తీసుకోకుండా ఇంత మంచి బిల్డింగ్ని అందరికీ దగ్గరగా ఉండేలాగా దీన్ని నిర్మించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అలాగే మన ఆర్ట్ డైరెక్టర్స్లో ఒకడైన ఆనంద్ సాయి, నాకు మొన్న ఎంత ఆనందం వేసిందో. నేను లక్ష్మీనరసింహస్వామి భక్తుడిని. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడికి సంబంధించిన ప్లాన్స్ అవన్నీ మన ఆర్ట్ డైరెక్టర్, మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్ చూపించడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. మన అసోసియేషన్ ఇంకా బాగా పెరిగి, అంటే దీనికి ఎప్పుడైనా సరే మన అసోసియేషన్ తరఫున నేను కానీ,
నా తరఫున పూరి జగన్నాథ్, రాజమౌళి, శ్రీను ఇట్లా అందరి తరఫున నేనే చెప్తున్నా, మా హెల్ప్ ఏది కావాల్సినా కూడా మేము ముందుంటామని అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, డబ్బుల విషయం కాబట్టి వాళ్ళని అడిగి చెప్తాను. నా వంతుగా గురువు గారు చెప్పారు 5 లక్షల రూపాయలు నేను డొనేషన్ అండి. పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు, మళ్ళీ దానికి లిఫ్ట్ ఇంకో 3 డైరెక్టర్లు పెట్టారు కాబట్టి బెంగలేదు. చాలా సంతోషం. ఇప్పుడు మా ముందు నిర్మాత, ఇవాళ ఎమ్మెల్యే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు. సభ అధ్యక్షులు కనకల్ బర్ని గారికి మరియు గౌరవనీయుల పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు దాసనారాయణ గారికి మరియు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి అలాగే డైరెక్టర్ వినాయక్ గారికి, మరి కళ్యాణ్ గారికి, మరియు ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ శ్రీనివాసరాజు గారికి, మరి యూనియన్ సభ్యులందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మా ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ జూబ్లీ సత్యం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏరియా ఇవాళ చాలా అద్భుతంగా ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు బ్రహ్మాండంగా కట్టారు. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో టోటల్ 24 యూనియన్లు దాదాపు ఇక్కడే ఉన్నాయి, పీపుల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాయి. అట్లాగే 24 అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను ఎలక్షన్ ముందు కూడా అందరు అసోసియేషన్ వాళ్ళతో మీటింగ్లు పెడతాం, అన్నీ చేశాం. డెఫినెట్గా 24 అసోసియేషన్స్ వారు కూడా ఇలాంటి భవనాలు నిర్మించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి అలాగే వాళ్ళకి ఏ సాయం కావాలన్నా కానీ నేను ముందుండి నడిపిస్తాను. ఇంకోటి ఏంటంటే సినిమా పరిశ్రమకి సంబంధించిన టోటల్గా ఇక్కడ ఉంటాం. నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవటం డెఫినెట్గా మీరే నన్ను గెలిపించారు. మీ రుణం తీర్చుకునే ఆసన్నమైంది. డెఫినెట్గా మీరు రుణం తీసుకుంటాను, అందరు రుణం తీసుకుంటారు సినిమా పిల్లలందరూ. మరి కొంతమంది ఈ మధ్యలో నాకు వచ్చి చెప్పారు, కొన్ని గొడవలు అవుతున్నాయి, అది అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, యూనియన్లు పెడుతున్నారు అది అని చెప్పారు. అప్పుడు నేను వారికి చెప్పానమాట. అప్పుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు, అదే దాసనారాయణ గారు ఉన్నప్పుడు, అప్పుడు చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గొడవలు జరిగాయి. అవన్నీ దాసనారాయణ గారికి బాగా అనుభవం. మీరు ఏం భయపడద్దు, ఎవరు కూడా భయపడద్దు. ఇక్కడ మనకి దాసనారాయణ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ గారు ఉన్నారు. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, మేము అందరం మీకు అండగా ఉంటాము. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల్లో ఇక్కడ షూటింగ్స్ అవుతున్నాయి. కనుక అట్లాంటి వాతావరణం ఉన్న ఈ హైదరాబాద్ సిటీని ఏమాత్రం కూడా వాళ్ళ మాటలు వీళ్ళ మాట, ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఎవరి మాటలు కూడా నమ్మొద్దు, మీకు ఏం ఇబ్బంది ఉండదు. మేమందరం కూడా మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాము. కావాలంటే ఎప్పుడైనా ఏమైనా అయినప్పుడు మీరు చూడండి, మంత్రి గారు కానీ వీళ్ళు కానీ అందరు కానీ. ఈ దాసనారాయణ గారికి ఇట్లాంటి చాలా కొన్ని వేలు చూసుంటారు ఇట్లాంటివన్నీ. అప్పుడు ఇంకా గొడవలు చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే. కనుక డెఫినెట్గా మనం అందరం కూడా కలిసి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను ముందు నిలబడతాను. కనుక మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 24 యూనియన్లతో కూడా మళ్ళీ నేను అంత ముందు కూడా చెప్పాను, నేను అందరం కలిసి కూర్చుందా ఏం ప్రాబ్లం లేదని. మెంబర్షిప్ విషయంలో దాంట్లో దీంట్లో నానాగా గొడవలు చేశారు అందరూ. కనుక మీరు ఏం ఇబ్బంది లేదు. డెఫినెట్గా మీ అందరం కూడా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. కనుక నాకు ఈ అసోసియేషన్ వారు నా కాన్స్టిట్యున్సీలో ఈ బిల్డింగ్ కట్టుకుంటాం నాకు చాలా అదృష్టం, నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరూ కూడా ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
మీ ముహూర్త బలం, సంకల్ప బలం రెండూ చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే అన్నీ చకచక అయిపోతున్నాయి పనులు. గుర్రం కొని నాడా మాత్రం కోసం మీరు ఆగారు, అది వచ్చేసింది. మిగతా 24 అసోసియేషన్ కొత్త లిఫ్ట్లు కొనుక్కుంటే చాలు బిల్డింగ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత ఉత్సాహం కనిపిస్తోంది ఇక్కడ. సంతోషం. ఇప్పుడు లాస్ట్ ఫెడరేషన్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి గారు. సభను అలంకరించిన పెద్దలందరూ అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కొండంత అండ ఇచ్చినటువంటి మన శ్రీనివాసన్న గారికి ఈ సందర్భంగా మన కార్మికులందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది నా దగ్గరికి వచ్చి మీరేం చేస్తున్నారో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా లేదా మన సమస్యలు అని చెప్పారు. మంత్రివర్యుల గారికి, అన్నగారికి ఎప్పుడైనా చెప్తూనే ఉన్నాం. అవన్నీ మనకు చెప్పబట్టే ఈరోజు ఈ వేదిక ద్వారా మనందరికీ కొండంత అండ ఇచ్చి ఇక్కడ ఉన్నందుకు వారికి ప్రతి కార్మికుడు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి తెలియజేస్తున్నాం. గురువుగారి సమక్షంలో అందరు ఇండస్ట్రీ 20వ తారీఖు మీటింగ్ అన్నారు. గురువుగారి సమక్షంలో ఈ యొక్క మా సమస్యలని సాల్వ్ చేయాలని కోరుకుంటూ ఈ వేదిక ద్వారా ఒక చిన్న విన్నపం శ్రీనివాసన్న గారికి. మేము అందరం ఈ ఏరియాలో లక్ష్మీనరసింహనగర్, ఇందిరానగర్, కృష్ణానగర్ ఏరియాలో బిల్డింగ్లు కట్టుకున్న యూనియన్ ఆఫీసులు ఇప్పుడు రెగ్యులరైజేషన్ పేరుతో వాళ్ళు మా సినిమా బోర్డు చూస్తే మీరు వ్యాపారాలు చేస్తున్నారు, మీరు కమర్షియల్ ట్యాక్సీ కట్టాల్సిందే, మీరు ట్యాక్సీ కట్టేది రెగ్యులరైజేషన్ చేస్తామంటున్నారు సార్. ఒకటి ఇది కొత్త మీ దృష్టికి సందర్భంగా తెస్తున్నాం సార్. మా అందరికీ అండగా ఉన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా 24 క్రాఫ్ట్లో మా ఆర్ట్ డైరెక్టర్స్ యూనియన్ నేను ఫస్ట్ నుంచి నాకు బాగా దగ్గర నుంచి తెలుసు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. రాజేశ్వర రెడ్డి గారు సమస్య చెప్పగానే శ్రీనివాస్ యాదవ్ గారు చిరునవ్వుతో దాన్ని ఆ సమస్యను తీసేశారు. కాబట్టి ఎవరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితాన్ని ప్రారంభించి తర్వాత చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ పెద్ద నిర్మాత. గత సంవత్సరం చెన్నైలో జరిగిన 100 ఏళ్ల తెలుగు సినిమా ఉత్సవంలో సమస్తం తానే మొత్తం అందరి మనల్లో పొంది, ముఖ్యంగా అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మరి మాజీ అనాలో ముఖ్యమంత్రి జయలలిత గారు ఏమన్నా పర్లేదన్న అలాంటి మా కళ్యాణ్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు మా అన్న తనికెళ్ళి భరణి గారికి, నా తండ్రి గారైనటువంటి గురువు తర్వాత తండ్రి, ఆ తర్వాత మా సేనన్న. ఈరోజు ఆల్రెడీ ఆయన మినిస్టర్గా ఎన్నిసార్లు చేస్తున్నా ఈరోజు ఈ సిచ్యువేషన్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు అయితే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి బాగా దగ్గరైన వారని చెప్పి ఆయన ఈ మినిస్ట్రీగా ఇవ్వటం అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరి అదృష్టం. ఎందుకంటే ఫస్ట్ బైఫర్గేషన్ అని జరిగిన తర్వాత రాష్ట్రాలు విడిపోవచ్చు, మామూలుగా ఈ జరగవచ్చు, ఇట్ ఈజ్ ఏ ఫార్మల్ ట్రాక్. కానీ విచిత్రంగా అనుకోకుండా కొంచెం పదవుల వ్యామోహం లేకపోతే ఇంకోటితో మనందరిలో ఏదో ఒక సపరేషన్ అనేది ఒక
క్రియేషన్ అనే దాంట్లో ఉండేటప్పుడు ఫస్ట్ కుండ బద్దలు కొట్టినట్టు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ, మనం తెలుగు సినిమానే తీసుకుంటున్నాం, ఇది ఒకటే. ఇందాకనే చెప్పారు, దీనికి జాతి లేకపోతే ప్లేసు లేకపోతే హెచ్చు తగ్గులు అలాంటి ఏమీ దీంట్లో భాషా భేదాలు ఏమీ ఉండవని చెప్పి ఏమి చెప్పారో అలా చెప్పి ఈ సమస్యలన్నీ అనగొట్టి మీరేదున్నా మీరంతా సినిమా ఇండస్ట్రీలో కూర్చొని మాట్లాడి దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడుకొని రండి అని చెప్పారే తప్పితే ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. నిజంగా అది మనందరి అదృష్టం. నిజంగా ఇందా చెప్పినట్టు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కళ్యాణ్ నువ్వు ఒకసారి ఆ తర్వాత ఇండస్ట్రీలో అందరూ డిస్కస్ చేయటం, ఆ కార్యక్రమాన్ని మురళీమోహన్ గారు టెంపుల్లో చైర్మన్ అయిన తర్వాత ఆయన లీడ్ తీసుకొని మన ఫిలింనగర్ టెంపుల్లోనే ఆ యాగం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మనందరికీ ఇంకా ఒక ఆనందమైన విషయం, మాగంటి గోపీనాథ్ అన్నయ్య మనలో ఒకడు, ఒక ప్రొడ్యూసరు, సినిమా వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, మనకిక్కడ ఎమ్మెల్యే. వీళ్ళందరూ వల్ల మన సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యలు రావు. డెఫినెట్గా వాళ్ళు భుజాల మీద వేసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఇంకా ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్కి వస్తే ఇక్కడ అందరూ బాబాయిలు అన్నలు అందరూ మొత్తం ఉండేది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా గ్రోత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాతోటే అందరూ పనిచేసిన అందరూ ఈరోజు ఈ భవనాన్ని కట్టుకుని ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుండే రోజు అనుకోకుండా సినిమా అనే పుట్టుకతో స్టార్ట్ అయిన రఘుపతి వెంకయ్య గారి లో దాసనారాయణరావు గారి హస్తం ఉంటుంది అంతే. అలాగా ప్రారంభోత్సవానికి ఆయనే ఉంటారు, భూమి పూజకి ఆయనే ఉంటారు, దాని అభివృద్ధికి వెనకను ఆయనే ఉంటారు. ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడటానికి నా జీవితానికి వెనక వెన్నుముక ఆయనే. ఇలాగా నాలాగా ఎంతమందికో చాలామందికి ఆయన ఇండస్ట్రీలో లిఫ్ట్లు ఇచ్చారు. ఒక్కో స్టేజ్ ఒక్కో విధంగా ఒక్కో గ్రోత్, వాళ్ళ దశ వాళ్ళ టైము వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అందరూ ఎదుగుతూ వచ్చారు. కానీ మా గురువుగారు నేర్పింది ఒకటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పారు. అలా ఒదిగి ఉన్న ప్రతి ఒక్కరూ అలాంటి సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు 20వ తారీఖు సినిమా ఇండస్ట్రీ ఆల్ క్రాఫ్ట్స్ తరఫున నుంచి మీటింగ్లు పెట్టి గురువు గారి ఆధ్వర్యంలో ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మినిస్టర్ గారు సీఎం గారిని కలుద్దామని చెప్పి అన్నారు. దాన్ని సక్సెస్ఫుల్గా చేసి సినిమా ఇండస్ట్రీ మీద ఎంతో ప్రేమతో 2000 ఎకరాల్లో స్టూడియో నిర్మిద్దామని చెప్పిన మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయనకి దీని మీద ఈ ఇండస్ట్రీ మీద మంచి అవగాహన ఉంది. మన సినిమా ఇండస్ట్రీకి మంచి లబ్ధి చేకూరుతుందని ఈరోజు బ్రదర్ ఫస్ట్ దర్శకుల్లో ఇప్పుడు ఒక బంగారంలో ఉంది. ఇప్పుడు ఏం ఓవర్ఫ్లోస్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వేరే స్టూడియోలో ప్లాన్ చేసుకోండి. కళాదర్శకులుగా అపారమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించి దాంతోపాటు ప్రభుత్వ సత్కారాల్ని సన్మానాల్ని పొందిన ఏడుగురు కళాదర్శకులకి పెద్దవాళ్ళ చేత సత్కారం. ముందు భాస్కర్ రాజు గారు. భాస్కర్ రాజు గారు చలచిత్ర పరిశ్రమలో సుమారు 650 చిత్రాలకు పైగా ఇతర భాషా చిత్రాలు కూడా కళాదర్శకులుగా పనిచేశారు. అంతేకాకుండా నేటి తరం కళాదర్శక రెఫరెన్స్గా హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక విలేజ్ చిత్ర నిర్మించడంలో కూడా ఆయన ప్రతిభ కనిపించారు. భాస్కర్ రాజు గారి క్రమశిక్షణకు మారుపేరు. ఆయనకు బాగా తృప్తి కలిగించిన చిత్రాలు సూపర్ స్టార్ నటించిన సింహాసనం, సింహబలుడు ఇప్పటికీ మన మంత్రముగ్ధులు చేస్తాయి. ఫస్ట్ ఆయన పొత్తిళ్లలో బిడ్డగా అవతరించింది దాసరి నారాయణరావు గారి అమృత హస్తాల మీదుగా. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారిగా విశ్వనాథ నాయకుడి చిత్రానికి,
ఆ తర్వాత దాసరి నారాయణరావు గారి విశ్వనాథ నాయకుడి చిత్రాన్ని 1993లో మేజర్ చంద్రకాంత్ చిత్రానికి, 1997లో అన్నమయ్య చిత్రానికి ఇలాగా వరుసగా అవార్డులు పొందారు. ఇందులో వాళ్ళు ఇవ్వలేదు. ఇలాగా దాసరి నారాయణరావు గారి చిత్రాలు అన్నిటికీ ఇంచుమించు ఆయనే చేశారని ఆయనే చెప్పారు ఇందాక. అంతే సార్. నెక్స్ట్ పేకేటి రంగా గారు. తెలుగు తమిళ చిత్రాల కన్నడ దర్శకులు కీస్టేసు పేకేటి శివరాం గారి కుమారులు నేటి పేకేటి రంగా గారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో గ్రాఫిక్స్ ని తలదన్నే విధంగా 1991లో ఆదిత్య 369 చిత్రానికి రంగా గారు మొట్టమొదటిసారి నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత పలు జానపద చిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేసి రంగా గారు భైరవ ద్వీపం సినిమాకి 2వ నంది అవార్డు అందుకున్నారు. దాసరి నారాయణరావు పేకేటి రంగా గారు ఫస్ట్ పిక్చర్ కూడా గురువు గారిదేట. 2002లో ఖడ్గం చిత్రానికి 3వసారి నంది అవార్డు వచ్చింది. 90 దశకంలో ఈస్ట్ జర్మనీ సౌత్ ఇండియన్ షిప్పింగ్ కార్పొరేషన్ తరఫున పనిచేశారు. ఎంతో మంది ప్రజల మనసులు దోచుకున్న ఆహ్లాదమైన వాతావరణంలో ఉన్న హైదరాబాద్ శిల్పారామన్ డిజైన్ కూడా పేకేటి రంగా గారే. అలాగే సూరజ్ కుండ్ హర్యానాలో చార్మినార్ డిజైన్, వైజాగ్ లో రామానాయుడు స్టూడియో డిజైన్ చేసి, తిరుపతిలో హస్తకళారామం అంటే ఆయన ప్రతిభకి నిదర్శనాలు. మత్సుకి కొన్ని మాత్రమే. ఇప్పుడు శ్రీ శ్రీనివాసరాజు గారు, భాస్కర్ రాజు గారి కుమారులు. ఒక్క నిమిషం. పేకేటి రంగా గారు. వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. నేను ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి రిటైర్డ్ అయ్యాను. 2 years 3 years అయింది. నా దగ్గర ₹1,00,000 పైన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను అసోసియేషన్ డొనేట్ చేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు దాసరి నారాయణరావు గారి ద్వారా కళాదర్శకులైన వారి అబ్బాయి. వీరి ద్వారానే అయ్యారట. శ్రీనివాసరావు గారు క్రమశిక్షణలో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన 1998లో మొదటిసారిగా అంతఃపురం చిత్రానికి నంది పురస్కారం, 1990లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోలుగా పనిచేస్తూ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రాజకుమారుడు, 2007లో చందమామ సినిమానికి 3వ నంది పురస్కారం. ఇప్పుడు బహుశా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కె అశోక్ కుమార్. కళాదర్శకుడుగా దాసరి నారాయణరావు గారి ఆశీస్సులతో సినీ రంగంలో ప్రవేశించి కొత్త ఒరవడిని సృష్టించారు. అశోక్ కుమార్ భారీ చిత్రాలే కాకుండా చిన్న చిత్రాలకు సెట్ నిర్మించడంలో దిట్ట. 2002లో చిరంజీవి గారు నటించిన డాడీ చిత్రానికి అది మొదటిసారి నంది అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే 2004లో ఒక్కడు చిత్రానికి చార్మినార్ సెట్ నిర్మించడం ద్వారా ఆయన ప్రతిభ మనందరికీ ఆదర్శం. 2006లో పౌర్ణమి, 2008లో అరుంధతి, అలాగే 2010లో వరుడు చిత్రానికి ఇప్పటిదాకా 5 నంది అవార్డ్స్ పొందారు. ఎవరు? ఇప్పుడు కె రాజు గారు, మనీషా రాజు గారని, అంటే మనీషా సంస్థలో ఎక్కువసార్లు కళాదర్శకత్వం వహించారు. తన సినిమా దర్శకుడు కూడా. నాకు తెలిసి ఒక సినిమా డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా ఇవాళ ఈ అసోసియేషన్ బంగాళాకి స్థలం ఈయన చేతుల మీదుగానే కొండం జరిగింది కాబట్టి కళాదర్శకులు ఒక్కసారి కళతాళ ధ్వనులు కావాలి. అలాగా ఎక్కువ కాలం ప్రెసిడెంట్ గా చేసిన మనిషి మన మనీషా రాజు గారు. ఓకే. నెక్స్ట్ కేవీ రమణ గారు. కీర్తిశేషులు జంధ్యాల గారి ద్వారా కళాదర్శకులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ప్రఖ్యాత దర్శకులు కోటి రామకృష్ణ గారి సినిమాకి ఎన్నో చిత్రాలకు ఆయన కళా నైపుణ్యం ప్రదర్శించారు. అలాగే ఈవీవి గారి సినిమాలు కూడా ఆయన పనిచేశారు. జంధ్యాల నుంచి నేటి దాకా కొత్తతనంతో కూడా పనిచేస్తూ క్రమశిక్షణ పాటిస్తూ ఆదర్శంగా చెప్పుకునే కేవీ రమణ గారు అతి చిన్న వయసులో 1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా చూపులు కలిసిన శుభవేళ చిత్రానికి నంది పురస్కారం పొందారు. ఇప్పటికి 300 పైగా సినిమాలు పలు భాషల్లో
69 మంది దర్శకులతో పనిచేసిన మనిషి కేవి రమణ గారు. వివేక్ శ్రీ వివేకానందన్ ఆర్టెక్ నుంచి చిత్ర పరిశ్రమలోకి కళాదర్శకులుగా ప్రవేశించారు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన నువ్వు వస్తానంటే నేను వద్దాను సినిమా ద్వారా పరిచయం. అతను పనిచేసిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం చాలా మెచ్చుకోదగ్గ అంశం. వివేకానందన్. అయ్యా ఇప్పుడు అలాగే టీవీకి నంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళ పేరు చదువుతాను, ఉంటే వచ్చేయండి. సిస్లా రామకృష్ణ గారు 4 సార్లు నంది అవార్డు ఉన్నారా? శివలీలలు టీవీ, తామ్రపూలు, జిందగీ ఎక్ సఫర్, బైడింగ్. షేక్ బాషా గారు ఉన్నారా? బాషా గారు. ఎస్. నెక్స్ట్ శ్రీ అడ్డాల పెద్దిరాజు గారు, రేలారే 2009. అడ్డాల పెద్దిరాజు గారు, రేలారే మా టీవీ 2009 నంది అవార్డు గ్రహీత. శ్రీ జె వెంకటేశ్వర్లు గారు ఉన్నారా? వెంకటేశ్వర నెక్స్ట్. వెంకటేశ్వర్లు గారు మోడర్న్ మహాలక్ష్మి మా టీవీకి గాను నంది అవార్డు పొందారు. నెక్స్ట్ కార్యక్రమం పెద్దలందరూ తమ తమ సంతకాల్ని అక్కడ బోర్డులో పెన్స్ ఇస్తారు. దయచేసి వాళ్ళు పెద్దవాళ్ళు దాసరి నారాయణరావు గారు ఆరంభిస్తే అశోక్ హ్యాండ్ ఓవర్ హింద పెన్. సో వాళ్ళందరూ తమ హస్తాక్షరాలు సంతకం చేస్తారు. ఆ తర్వాత శిలాఫలకాల ఆవిష్కరణ జరుగుతుంది. రవీంద్ర గారు మగధీర, రాజన్న సినిమాలకి గాను నంది అవార్డ్స్ స్వీకరించారు. ఆయన అనివార్య కారణం వల్ల రాలేదు. అందరూ ఒకే చెప్పిన ఆవిష్కరణ చేస్తారు. అలాగే సార్ ఒక్క నిమిషం రాగు సార్ ఒక్క నిమిషం. తర్వాత గురువు గారు నారాయణుడు హస్తాల మీదుగా ఇంకొక శిలాఫలకం. సార్